మక్తల్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప మరణం కేసులో మరో మలుపు తిరుగుతోంది. ఓటమి భయం, క్షణిక ఆవేశంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు మహాదేవప్ప భార్య రిపోర్ట్ చేసింది. మహాదేవప్ప మృతిపై ఎలాంటి అనుమానాలు లేవన్నది భార్య వాదన. మహాదేవప్ప భార్య రిపోర్టుతో సెక్షన్ 194 BNSS కింద కేసు నమోదు చేశారు. అయితే ఆమెతో ఖాళీ పేపర్లపై పోలీసులు సంతకాలు చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంతకాలు చేసిన ఖాళీ పేపర్పై పోలీసులే అలా రాసుకున్నారని ఆరోపిస్తున్నారు. మక్తల్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప మరణం కేసులో మరో ట్విస్ట్ చూస్తున్నాం. ఓటమి భయం, క్షణిక ఆవేశంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులకు మహాదేవప్ప భార్య రిపోర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, మహాదేవప్ప భార్య మహాదేవప్ప క్షణిక ఆవేశంలో అండ్ అలాగే భయంతో ఆత్మహత్య చేసుకున్నారని రిపోర్ట్ చేయడం జరిగిందని తెలుస్తుంది. మరోవైపు బీజేపీ వాదన మరోలా ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మక్తల్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన మహాదేవప్ప 10వ తేదీన పోలింగ్ ఎన్నికలకు ముందు ఒక రోజు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించిన కాంగ్రెస్ నేతల భయభ్రాంతులు గురి చేయడం, వారి వేధింపుల వల్లనే మృతి చెందాడని మొదటగా ప్రచారం జరిగిన చివరకు FIR లో నమోదులో మాత్రం మృతుడి భార్య సత్యమ్మ ఫిర్యాదు మాత్రం తన భర్త క్షణికావేశంలో కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోయాడని, దానికి సంబంధించి ఆమె రిపోర్టు చేయడంతో పోలీసులు కూడా సెక్షన్ 194 BNSS కింద కేసు నమోదు చేశారు. కానీ ఈ కేసుకు సంబంధించి చాలా ఆరోపణలు కూడా వెలువడ్డాయి. దానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ నేతలే మహాదేవప్పను బెదిరించడం, చాలా ఇబ్బందులకు గురి చేయడం వల్లనే ఆయనకు ఓటమి తట్టుకోలేకనే అక్కడ చనిపోయాడు, ఆత్మహత్య పాల్పడ్డాడని చాలా విస్తృత ప్రచారాలు జరిగినాయి. కానీ చివరకు భార్య సత్యమ్మ మాత్రం ఫిర్యాదులో తన భర్త ఓడిపోతానని, ఓటమి చెందుతానని క్షణికావేశంలోనే మృతి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేయడం వెనుక చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కూడా బీజేపీ నేతలు చాలా ఆరోపణలు కూడా చేస్తున్నారు. కేవలం భార్యను భయపెట్టి పోలీసులే వాళ్ళంతకు వాళ్ళే రాసుకున్నారు. కేవలం తెల్ల పేపర్లపైనే ఆమె సంతకం తీసుకొని, సత్యమ్మని సంతకం తీసుకున్నాను, పోలీసులకు ఏ విధంగా కేసుకు సంబంధించిన కాంగ్రెస్ వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే కేవలం భార్యపై ఒత్తిడి తెచ్చి ఆమెతో సంతకాలు తీసుకొని ఆ తెల్ల పేపర్ల పైన ఇలాంటి పోలీసులే రాసుకున్నారని బీజేపీ ఒక పక్క ఆరోపణలు చేస్తుంది. కానీ అక్కడ కాంగ్రెస్ నేతలు కూడా దానికి సంబంధించిన మంత్రి కూడా నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎవరిని బెదిరించలేదు, ఏ కార్యకర్తకు నాకు 30 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయం ఉంది, దానికి సంబంధించి నేను ఏ కార్యకర్తను, ఏ పార్టీ అభ్యర్థులను బెదిరించిన దాఖలు లేవు, నా పైన అనవసర ఆరోపణలు చేస్తున్నారు, బీజేపీ ఓడిపోతామనే కట్టుకథలు చెప్తున్నారని ఒక పక్క వాకిటి శ్రీహరి ఆరోపణ చేయడం, ప్రెస్ మీట్ పెట్టడం. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న మృతదేహాన్ని అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారికి సంబంధించి ఓదార్చారు, 10 లక్షల చెక్కును కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి కీలక మలుపులైతే తిరుగుతున్నాయని చెప్పవచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.